నిప్పులాంటి మేఘమాలను అనుమానించావు గదే. నా తప్పేముందండి? ఇదిగో ఈ తిక్కల మెలంగాడ ఏదో వాగితే అదే నిజం అనుకున్నాను. రిషి బాబు ఎక్కడా, ఈ తక్కలాడు ఎక్కడా? దీని వెంట పడాల్సిన కర్మ ఆ బాబుకేంటి? నిజంగానే డివిడి కోసం వచ్చుంటాడు. నా సినిమా రీషూట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆగిపోయాను. బీ ఇన్ యువర్ లిమిట్స్. నా జోలికి రాకు, ఫాలో అవ్వకు. ఒక అమ్మకి నామకరణం చేసి నువ్వు ఒక అమ్మలాగే కనిపిస్తున్నావమ్మా. ఐరన్ లేక బ్లడ్ తక్కువైందంటమ్మా, అందుకే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయావు. మన బంగారమే నీకు బ్లడ్ ఇస్తోంది, అలా చూడు. అయ్యో అయ్యో వద్దు, మీరు లేవద్దు, పడుకోండి. వద్దమ్మా, మీరు లేవద్దు. ఏంటమ్మా ఇది? ఎందుకింత సాహసం చేశావు? ఆడపిల్లవి అంత రక్తమిస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? రేపటికల్లా మళ్ళీ అంత రక్తం తయారైపోతుందమ్మా. నా గురించి ఏమీ దిగులు పడద్దు. కళ్ళు మూసుకొని పడుకో. కళ్ళు మూసుకుంటే ఈ కన్న తల్లి కనపడదు కదమ్మా. ఏనాటి రుణమో ఇది? ఇది రుణం కాదమ్మా, రక్త సంబంధం. ఏంటలా చూస్తున్నారు తాతయ్య? నిజంగానే మా ఇద్దరిది రక్త సంబంధం. ఇప్పుడే కదా నా రక్తం మీకిచ్చాను. అవునమ్మా, కన్నతల్లికి ఒంట్లో బాగోలేకపోతేనే పట్టించుకొని పిల్లలున్న ఈ రోజుల్లో మేఘమాల తన పని మానుకుని మరీ వచ్చి నీకు ట్రీట్మెంట్ ఇప్పించిందమ్మా. నిజంగా మీది రక్త సంబంధం కన్నా మించిన ఆత్మబంధమమ్మా. నిజమే బాబాయ్ గారు. నేను ఈ ఊరొచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాను. ఏ దిక్కు లేక, తిండి లేక, ఏ రోడ్డు పక్కనో అనాథ శవంలా పడి ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాను. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. దేవుడు నాకొక అన్నయ్యని, ఒక బాబాయిని, ఒక కూతుర్ని ఇచ్చాడు. మైసూర్ నుండి నేను వలసొచ్చాను. ఇంత
ఇంతమంది నా మనుషుల్ని చూస్తుంటే ఏ జన్మలోనో నేను పుణ్యం చేసుకున్నాను అనిపిస్తుంది. ఎందుకమ్మా అంత పెద్ద మాటలు? నువ్వు ప్రశాంతంగా ఉండు. మందులవి టైంకేసుకుని నువ్వు త్వరగా కోలుకో తల్లి. అవును, ఇక నుంచి మీ బాధ్యత నాది. టైంకి మందులు వేసుకోకపోయినా, వేళకి భోజనం చేయకపోయినా మీరు నాకు ఫోన్ చేయండి. వెంటనే వచ్చి ఎలా తినరో చూస్తాను. మెగా, ఏంట్రా ఇవాళ లేట్ అయింది? హాస్పిటల్ నుంచి వస్తున్నాను మావయ్య. హాస్పిటలా? ఎందుకు? అమ్మకి రక్తం ఇచ్చి వస్తున్నాను. అమ్మకా? ఏ అమ్మకు? శారదమ్మకు. అమ్మ నీకు కనపడిందా? అమ్మ నాకింక కనిపించదని అర్థమై ఆ దేవుడు నాకింకో అమ్మని చూపించాడు. ఆవిడకే శారదమ్మ అని పేరు పెట్టి అమ్మ అని పిలుచుకుంటున్నాను మావయ్య. ఎవరావిడ? ప్రొడక్షన్ చీఫ్ నాగబాబు దగ్గర పనిచేస్తుంది. ఏమైంది ఆవిడకి? బ్లడ్ తక్కువగా ఉందంట. అందుకని అమ్మగారు రక్తదానం చేసి రక్త సంబంధం కలుపుకొచ్చారన్నమాట. తప్పే ఉంది. రక్తం పీల్చే జలగల్లాంటి మనుషులున్న ఈ లోకంలో రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టడం నిజంగా గొప్పే. పెద్ద గొప్పే. ఈ ఇంట్లో తిని ఈ ఇంట్లో పెరిగి ఎవరికో దారిన పోయేదానికి రక్తం ఇస్తుందా? అసలే నేను అనారోగ్యంతో బక్క చిక్కిపోతున్నాను. ఆ ఇచ్చేదేదో నాకిచ్చి సావచ్చుగా. నీకిస్తే నువ్వే చేస్తావే. ఏంటి? అవును, ఒకే గ్రూప్ అయితే తప్ప రక్తం ఇవ్వకూడదు. మేఘమాలది ఏ పాజిటివ్, నీది ఓ నెగటివ్. ఆ రక్తం నీకు ఎక్కిస్తే రక్తం కక్కుని చేస్తావు. ఏరే డాక్టరు, అవునా? అవును పిని. అర్థమైందా? కావాలంటే చెప్పు, ఇప్పుడే ఇప్పిస్తా లీటర్ రక్తం. చాలండి, రక్తం ఇచ్చి నన్ను చంపేద్దామని. మనలో గొప్ప మానవత్వం లేకపోయినా నష్టం లేదు. కనీసం ఎదుటి వ్యక్తిలో ఉన్న మానవత్వాన్ని గుర్తించి గౌరవిస్తే చాలు. అయినా ఓ నెగిటివ్తో మనకెందుకమ్మా? బి పాజిటివ్. అన్నట్టు నువ్వు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళాలనుకుంటా. ఎప్పుడు? రేపే బయలుదేరాలి మావయ్య. ఎన్ని రోజులమ్మా? షెడ్యూల్ 1 వీక్ ప్లాన్ చేశారు మావయ్య. ఏంటేంటి, వారం రోజులా? నువ్వు 1 వీక్ వెళ్తే నేను 1 డేలోనే వీక్ అయిపోయేస్తా. చాకరంతా నా నెత్తిన వేసి నువ్వు ఊరేగిదాం అనుకుంటున్నావా? మా అమ్మే అవుట్డోర్ లేదు, బాత్రూమ్ డోర్ లేదు, ఇంట్లోనే పడిచావు. అందులో అవుట్డోర్ అంటే 50 మంది మగవాళ్ళు, 2-3 ఆడవాళ్ళు ఉంటారు పిన్ని. మన మేఘమాల అంతమంది మగవాళ్ళ మధ్య పనిచేయడం అవసరమంటావా చెప్పు? అవును రోయ్, ఇంతసేపు నా ఇంటి సంగతి ఆలోచించాను. అంతమంది మగాళ్లతో కలిసి అడవుల్లో తిరిగితే
రేపు జరగకూడదు ఏదైనా జరిగితే వీధిలో నా పరువు ఏం కావాలి? ఆ తద్దినం నాకెందుకమ్మా, ఇప్పుడప్పుడే వెళ్ళని మనం. పిన్ని వాడిని ఎందుకు కొట్టారు? వాణ్ణి కాబట్టి కొట్టాను, నిన్నైతే నరుకుతా. పోలోపలికి. ఆ, నువ్వు పదరా. ఎవరు ఎలా చేస్తే మనకెందుకు? తిరుగు. పద. నువ్వు పదరా, పద. ఇలాంటి మనుషుల మధ్య కన్నా ఆ అడవిలో జంతువుల మధ్య నీకు కాస్త ప్రశాంతంగా ఉంటుందేమో. వెళ్ళరామ్మా, వెళ్ళు. సారీ సార్, కొంచెం లేట్ అయింది. సార్ ఇది అడ్వాన్స్. నేను చెప్పింది చెప్పినట్టు ఎలాంటి మార్పు లేకుండా జరిగితే ఇలాంటిదే ఇంకో నోట్లు కట్ట నీ చేతిలో పడుతుంది. సరే సార్. చెప్పింది చెప్పినట్టు జరగలేదనుకో, ఇంకో నోట్లు కట్ట అందుకోవడానికి నీకు చేతులుండవు. అర్థమైందా? ఇది అరుకు కదా? అవును సార్. అక్కడ నువ్వు నమ్మదగిన మనిషిని పెట్టి నాకు పని చేసి పెట్టాలి. అలాగే సార్. ఇది ప్లాన్. ఇందులో ఏ మార్పు జరిగినా నేను వెయ్యబోయే శిక్షలో మార్పు ఉండదో గుర్తుపెట్టుకో. వెళ్ళు. సరే సార్. సొంత చెల్లెల్ని పరాయవాడితో పంపించే ఒక దరిద్రమైన అన్నగా నేను చరిత్రలో మిగిలిపోయినా పర్వాలేదు. అనుకున్నది సాధించాలి. దాట్స్ ఆల్. నో ఎథిక్స్. అన్నీ సర్దేశావా? బాబు 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 అన్ని సర్దేశాను బాబు. సెల్ ఫోన్, చార్జర్, ల్యాప్టాప్ అన్నీ ఆ బ్యాగ్లో పెట్టేశాను బాబు. బీడీలు మాత్రం ఈ బ్యాగ్లో పెట్టాను బాబు. చిచ్చి, చీప్గా బీడీలేంట్రా? బీడీలంటే పొగ బయటకు వచ్చే బీడీలు కాదు బాబు, లోపల వేసుకునే బీడీలు, బనీన్లు, డ్రాయర్లు. కర్మ, బయటికెళ్ళి పబ్లిసిటీ చేయి. అవి ప్రత్యేకంగా చెప్పాలా? మర్చిపోయాను అనుకుని మాసిపోయినా వేసుకుంటారేమోనని ముందు జాగ్రత్తగా చెప్పాను బాబు. ఏడ్చావు. బాబు మీరేమైనా మర్చిపోయారా? మర్చిపోలేదు, గుర్తుంది. నువ్వు వెళ్ళి బామ్మకు చెప్పు నేను బయలుదేరుతున్నానని. ఇందాక రకరకాల వంటలు చేసి పెట్టి క్యారేజీలు డిక్కీలో పెట్టించేటప్పుడే చెప్పాను బాబు. నోరు మూసుకుని చెప్పించేయి. ఉమ్.
మర్చిపోయి వెళ్తానని కంగారు పడ్డావా? పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. అక్కడ ఆ అడవిలో ఆ ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా కూర్చొని నీతో కబుర్లు చెప్పుకోవడం నాకెంత థ్రిల్లింగ్గా ఉంటుందో నీకు తెలీదు. బాబు ఏం చూసుకుంటున్నాడు? నిజంగానే కాశ్మోరాని నిద్రలేపి దాన్ని చంకనేసుకుని అవుట్డోర్కి వస్తున్నారా? అక్కడ అలసిపోయినప్పుడు, ఆకలేసినప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు నా ఫీలింగ్స్ అన్నీ నీతో పంచుకుంటాను. సరేనా? బాబు చేతిలో ఏముంది? మంత్రించిన నిమ్మకాయ, లేక మేఘమాల డూబ్ డాలా, లేకపోతే బాబు మనసులో చోటు చేసుకున్న అదృష్టవంతురాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా? మొత్తానికి ఏదో ఉంది. సంథింగ్ ఇస్ ఫిషీ. దాల్ మే కుచ్ కాలా హై. ఏదో జరుగుతుంది. అదంతా నాకు తెలియాలి. మనిషి ఎక్కడికి వెళ్ళినా మనసు తోడుగా వెళ్ళినట్టు నీడలా నువ్వు నాతోనే ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పక్కనుంటే నేనన్నీ మర్చిపోతాను, నిన్ను తప్ప. ఏంటది? నీకెందుకు? దోచుకున్న సొమ్ము దాచుకున్నట్టు అంత కంగారేంటి? నీకు అనవసరం. డబ్బా? నువ్వేదైనా అనుకో. సర్లే, మా పిన్నికి చెప్తే ఆవిడే బయట పెడుతుంది. ఉండు, ఇప్పుడే పిలుసుకొస్తా. పిన్ని, పిన్ని. హలో. చూడు, మున్ని కోసం తెచ్చాను. పందిలా నువ్వెక్కడ తింటావోనని దాచిపెట్టాను. చాలా నువ్వు మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు. అవును, పందితో పోల్చి తప్పు చేశాను. అది గాని వింటే గుండె పగిలి చచ్చిపోతుంది. పా. అరకు వెళ్ళడానికి బాగానే ఉత్సాహం చూపిస్తున్నావు. అక్కడ షూటింగ్ లో ఆడ మగ అంతా కలిసే ఉంటారంట కదా? తినడం, పడుకోవడం కదా? నాకు తెలుసు. ఇప్పుడు ఈ గదిలో నుంచి నువ్వెళ్ళాలో నీ శవం బయటికెళ్ళాలో డిసైడ్ చేసుకో. నువ్వు ఇక్కడున్నావా? నాన్న వస్తున్నాడు. నువ్వు అక్క గదికి వచ్చావని తెలిస్తే కుక్కని కొట్టినట్టు కొడతాడు. ఎల్లెలు. అమ్మో, ఊరికే నాన్న రావడం లేదు. ఆ రాస్కల్ని గదిలో నుంచి పంపించాలని అబద్ధం చెప్పాను. నువ్వు నా చెల్లివి కాదే, కన్న తల్లివి. ఓకే కన్న కూతురా, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. సరేనా? మంచిది మమ్మీ. ఉండు, నీకోసం బిస్కెట్స్, చెకోడీలు తెచ్చిపెట్టాను. స్కూల్ బ్యాగ్ లో ఉన్నాయి, తెస్తాను. ఓకే. అక్కడ అడవిలో జంతువులు, వాటితో పాటు ఆ రిషిగాడు ఉంటాడని తెలిసినా నాకేం భయం వేయటం లేదు. నువ్వు నా తోడుంటే నాకంతే చాలు. రిషి నాన్న, ఒక నిమిషం ఆగు. ఏ త్వరగా రావే.
ఏంటి బామ్మ ఇది? చెప్తా నేను వెళ్ళేది యుద్ధానికి కాదు, అవుట్డోర్ షూటింగ్కి. అవుట్డోర్ షూటింగ్ కి వెళ్తున్నావు గనకనే ఇంటి ఇండోర్ లో నాకు టెన్షన్ గా ఉంటుందిరా. అక్కడ తేళ్లు ఉంటాయి, జర్రెలుంటాయి, పావులుంటాయి, జంతువులుంటాయి. నువ్వు తిరిగి వచ్చేదాకా నాకు భయంగా ఉంటుంది కదా నాన్నా. వాడికి నేను స్వతంత్రంగా బతకడం నేర్పాను. మీరు పిరికితనం నూరిపోయకండి. ఆ రోలు రోకలి పెట్టుకొని పచ్చడి నూరినట్టు పిరికితనం నూరిపోస్తున్నాను. నా భయం నాది, నీకేం తెలుసు తల్లి నా బాధ. ఆ అవుట్డోర్ షూటింగ్ ఏదో రామోజీ ఫిలిం సిటీలో పెట్టుకోమనొచ్చు కదరా. బామ్మ, అరకులోని ఫిలిం సిటీకి తేవడం కుదరదు బామ్మ. ఆ, బాబు 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 ఫ్లైట్ కి టైం అవుతుంది బాబు. మనం ఇంకా వైజాగ్ లో ఫ్లైట్ దిగి అరకు దాకా ప్రయాణం చేయాలి బాబు. ఆగవయ్య చెంచా, ఇవాళ లంచ్కి డిన్నర్కి కావలసినవన్నీ వండి పెట్టాను నాన్నా. నువ్వేం తినాలనుకున్నా ముందు ఈ చెంచాకే పెట్టాలి. బామ్మగారికి నేనంటే ఎంత అభిమానమో. అభిమానమా ఆవకాయ? నీ కళ్ళు అసలే మంచివి కావు. నా మనవడికి దిష్టి తగులుతుందని ముందు నీకు పెట్టమన్నాను. ఆ కళ్ళు చూడు, గుడ్ల గోబల ఐ బ్యాంక్ నుంచి ఎత్తుకొచ్చి అతికిచ్చినట్టు ఉంటాయి. రిషి లేట్ అవుతోంది, బయలుదేరు. ఓకే మమ్మీ. రారా నాన్న. ఏంటి మమ్మీ? జాగ్రత్త నాన్న, నీ కాస్ట్యూమ్స్ అన్ని సపరేట్ గా పెట్టాను. అక్కడికి వెళ్ళగానే కాస్ట్యూమర్ కి అప్పచెప్పేసి. షూర్ మమ్మీ. టేక్ కేర్. వస్తాను బామ్మ. జాగ్రత్త రిషి నాన్న. టేక్ కేర్. బాయ్ మమ్మీ. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. టేక్ కేర్. వాడేం వనవాసానికి వెళ్ళడం లేదు. ఏంటా ఏడుపు? వాడు కీడు తొలగేదాకా, ఎక్కడికెళ్ళినా తిరిగి వచ్చేదాకా నాకు నరకంగానే ఉంటుందని నీకేం తెలుసు తల్లి.